ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సమితి మచిలీపట్నం శ్రీ సత్యసాయి మహిళా విభాగం వారిచే శ్రీ సత్యసాయి శ్రావణ లక్ష్మి వైభవ కార్యక్రమాన్ని ఆగస్టు నెల 13వ తారీఖు గురువారం నుండి సెప్టెంబర్ నెల 11వ తారీఖు శుక్రవారం వరకు కూడా విశేషంగా శ్రావణ లక్ష్మి వైభవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఏమిటి శ్రావణ లక్ష్మి శ్రావణ మాసం విశిష్టత అంటే, ఏ పౌర్ణమి అయితే శ్రవణ నక్షత్రంతో పుట్టిందో దానిని శ్రావణ మాసంగా చెప్తారు. ఈ శ్రావణ మాసం శివకేశవులకు ప్రీతికరమైనటువంటిది. శివుడికి ఇష్టమైనటువంటి మంగళవారం నాడు ఆ శివుని యొక్క అర్ధాంగి ఆ యొక్క గౌరీదేవి యొక్క వ్రతాన్ని, మంగళ గౌరీ వ్రతాల్ని మహిళలు ఆచరిస్తూ ఉంటారు. మహాలక్ష్మి వరలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని శుక్రవారం నాడు ఈ యొక్క మహిళా మాతలు నిర్వహిస్తూ ఉంటారు. ఏమిటి ఈ వ్రతాల యొక్క సారాంశము అంటే, ప్రతి మహిళ కోరుకునేది తన జీవితాంతం కూడా సౌభాగ్యం కలగాలి, ప్రతి ఇల్లు కూడా సుఖ సంతోషాలతోనూ భోగభాగ్యాలతోనూ తొలతోగాలని కోరుకుంటూ ఉంటారు. ఈ యొక్క రెండు కోరికలను తీర్చేటటువంటి మంగళగౌరి అలాగే శ్రావణ వరలక్ష్మి వ్రతాన్ని కనుక నూచినట్లయితే ఈ రెండు కోరికలు నెరవేరుతాయి అని అనాదిగా ఈ సాంప్రదాయాన్ని మహిళలు పాటిస్తూ వస్తున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సమితి మచిలీపట్నం వారు గత కొద్ది సంవత్సరాలుగా దశాబ్ద కాలంగా ఈ శ్రావణ లక్ష్మి వైభవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా రేపు గురువారం నాడు సాయంత్రం 6:03 వేద పఠనంతో ప్రారంభమయ్యేటటువంటి ఈ శ్రావణ లక్ష్మి వైభవ కార్యక్రమంలో మహిళలు, భక్తులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని సాయిమాత యొక్క అనుగ్రహ ఆశీస్సులకు పాత్రులయ్యి వారి కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతోనూ భోగభాగ్యాలతోనూ తొలతోగాలని చెప్పని మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థిస్తూ భక్తులందరినీ కూడా అందరికీ ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ సత్యసాయి బాబా వారి జన్మదినోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా శ్రావణ మాస లక్ష్మీ వైభవాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, లింగాష్టకం, మణిదీప వర్ణన, లలిత శాలీస, సాయి గాయత్రి హోమం, హనుమాన్ చాలీస, అనంతరం నామ సంకీర్తన. ఈ యొక్క కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం మహిళా మాతల యొక్క ఐశ్వర్యము, ఆరోగ్యము, సౌభాగ్యము, అన్ని రకాలైనటువంటి ఆయువు, ఆరోగ్యము, అష్టైశ్వర్యాలు ప్రసాదించేటువంటి ఈ వ్రతాలు ఎంతో మేలు చేస్తాయి. అదేవిధంగా రేపు ప్రారంభించడానికి మన గోదాదేవి పుట్టినరోజు కూడా రేపే. ఆ సందర్భంగా కూడా మనం ఈ కార్యక్రమాలు ప్రారంభించుకోవటం చాలా శుభకరం. అలాగే రేపు సాయంత్రం 6:03 వేద పారాయణం, 6:12 జ్యోతి ప్రజ్వలన మన కృష్ణా జిల్లా సత్యసాయి సేవా సంస్థల యొక్క అధ్యక్షులు శ్రీ కొన్వగిరి చంద్రశేఖరరావు గారు, అలాగే జిల్లా లక్ష్మీ ప్రసన్న గారు కూడా ఇచ్చేసి వారి ఇద్దరి యొక్క చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. అనంతరం 6:30 నుండి ఈ యొక్క కార్యక్రమాలు రేపు ప్రారంభమవుతాయి. ఈ యొక్క అవకాశాన్ని మహిళా మాతలు అందరూ కూడా ఉపయోగించుకొని స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొందాలని చెప్పి ప్రార్థన. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భారతీయ సంస్కృతిలోనే ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంటుంది. అదేవిధంగా శ్రావణ మాసానికి కూడా ఉన్న విశిష్టతని ఇందాక మన వాళ్ళు వివరించారు. శివకేశవులకు భేదము లేదు, శివకేశవులు ఒకటే అన్న నానుడి ప్రకారం శివుని భార్య అయినటువంటి గౌరీదేవి, విష్ణువు భార్య అయినటువంటి లక్ష్మీదేవి ఈ ఇద్దరు కూడా తమ భక్తులను, తమను కొలిచే భక్తులను ఆశీర్వదించడానికి అనేకమైన ఉపాయాలు వాళ్లే చెప్పారు. మంగళవారం నాడు గౌరీ మాతని, శుక్రవారం నాడు లక్ష్మీమాతని ప్రార్థించి వారి యొక్క విశిష్టమైనటువంటి ఆశీస్సులు పొందవలసిందిగా వారే మనకు దిశానిర్దేశం చేశారు. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సత్యసాయిబాబా వారి శతవర్ష జన్మదినోత్సవ వాటిని కూడా పురస్కరించుకొని రేపు అనగా 13/8 స్వామివారి పాత్రను నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్. ఈ శ్రావణ లక్ష్మి వైభవం అంటే ప్రతి మహిళా మాతకు కూడా ఎంతో ఇష్టమైన శ్రావణ మాసంలో మనందరికీ సదవకాశాన్ని సత్యసాయి సేవా సమితి వారు మనకి
ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుచున్నాను. మొదటగా లలిత శాస్త్ర పారాయణం, తర్వాత లింగాష్టకం, తర్వాత మణిద్వీప వర్ణన, హనుమాన్ చాలీసా, సాయి గాయత్రి హోమం, ఈ విధంగా కార్యక్రమం ముగించడం జరుగుతుంది. రేపు 13వ తారీఖు ఆగస్టు నుంచి 11వ తారీఖు సెప్టెంబర్ దాకా ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఈ శ్రావణలక్ష్మి వైభవం అనే కార్యక్రమం ప్రతి ఇంటా కూడా అందరికీ అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలగాలని, అలా సాయిమాత అనుగ్రహాలు మనందరికీ కలగాలని చెప్తూ అందరికీ సాయిరాం. అందరికీ సాయిరాం. సత్యసాయి బాబావారి దివ్య అనుగ్రహములతో అందరికీ సాయిరాం అండి. ఈ శ్రావణలక్ష్మి వైభవం అనే కార్యక్రమాన్ని రేపటి నుంచి అనగా 13వ తారీఖు ఆగస్టు నుంచి సెప్టెంబర్ 11వ తారీఖు దాకా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మొదటిగా లలితా సహస్ర పారాయణ, లింగాష్టకం, మణిద్వీప వర్ణన, లలితా చాలీసా, సాయి గాయత్రి, హనుమాన్ చాలీసా, నామ సంకీర్తన జరుగుతాయండి. కాబట్టి ఆ మహిళా మాతలు అందరూ కూడా సమయపాలనకు అందరూ ఇచ్చేసి 6:30 గంటలకి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. 7:45 ఈ కార్యక్రమం ముగియడం జరుగుతుంది. కాబట్టి మహిళా మాతలు అందరూ కూడా ప్రతి ఇంటికి మనకి ఈ శ్రావణలక్ష్మి వైభవం అనే కార్యక్రమాన్ని మనం ఎవరింట్లో వాళ్ళు చక్కగా ప్రతి ఇంటా కూడా సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు పొందాలని ఈ మన మహిళా విభాగం వారు ఈ ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని మనం అందరూ దిగ్విజయంగా పూర్తి చేద్దామని స్వామి గారు కోరుకుంటున్నారండి. అందరికీ సాయిరాం. వర్ష జన్మదినోత్సవ కార్యక్రమాలలో భాగంగా మహిళా విభాగం వారిచే శ్రీ సత్యసాయి శ్రావణలక్ష్మి వైభవ కార్యక్రమం రేపు 13వ తారీఖు నుంచి మళ్ళీ వచ్చే నెల 11వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుందండి. సాయంత్రం 6:30కి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో లలితా సహస్రనామము, మణిద్వీప వర్ణన, లలితా చాలీసా, లింగాష్టకము, హనుమాన్ చాలీసా, స్వామివారిది కర్పూర హోమం జరుగుతుంది. ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమానికి అమ్మవారి ఫోటోతో పాటు స్వామివారి పాదకులు కూడా వస్తాయండి. ప్రతి వారు ఇవి దర్శించుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని సాయి లలితా పరమేశ్వరి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. సాయిరాం. శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహంతో జరిగే ఈ కార్యక్రమాల్లో మేము కూడా పాల్గొంటున్నందుకు మాకు చాలా సంతోషం, చాలా అదృష్టం చేసుకున్నాం అనుకుంటున్నాం. బాబా అనుగ్రహంతో మాకు ఈ అవకాశం దొరికినందుకు మేము చాలా సంతోషంగా ఉంది. మేము ఈ సేవల్లో పాల్గొనే అంటుగా